వెల్కమ్ టు మైత్రి మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం అండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవునండి, మరి సింహపు పిల్లలైనా అవి లేమి కలిగి ఉంటాయి ఏమో, కానీ మరి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో మరి వాళ్ళకంటండి ఏ మేలు కూడా కొదువై ఉండదంటండి. అవునండి, మరి మా కిచెన్లో ఒక వాక్యం ఉంటుందండి, చిన్నది, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పేసి. అవునండి, మరి ఇక్కడ నేను ఎప్పుడైనా ఏదైనా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు వెంటనే మరి మాట్లాడుతూ ఉంటారండి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పేసి. అవునండి, కొదువులన్నీ తీర్చే దేవుడు మన దేవుడు అండి. మరి మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో, మరి కొదువు ఉంది నా జీవితంలో, ఎలాగిది తీర్చబడుతుంది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, సింహపు పిల్లలైనా అవి ఆకలిగొని ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంటండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా యేసయ్య దేవా తండ్రి, అయ్యా ప్రభా, మరి ఎవరైనా ఆలోచిస్తున్నారేమో తండ్రి, నాయన ప్రభా యేసయ్య ఈ కొదువ ఎలాగ తీర్చబడుతుంది మరి అని చెప్పేసి తండ్రి, కానీ ప్రభా మీరు అంటున్నారు ప్రభా, సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి కొని ఉంటాయి, కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పేసి తండ్రి, నాయన ఆ కొదువులన్నీ కూడా ప్రభా మీ నామంలో తీర్చండి నాయన ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా, మీరే ఆదరించమని దేవానైనా అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవానైనా కృప చూపించండి, దయ చూపించండి. అలాగే నాయన ప్రభా, ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి నాయన ఈరోజు వారు చేయ పనులన్నింటిలో కూడా నాయన మీ ఆత్మను తోడుగా ఉండదా ఇచ్చేయండి నాయన. దేవానైనా ప్రభా, వారి పనులన్నీ కూడా నేను సఫలం అవడానికి సహాయం దయచేయండి నాయన. వారి జాబ్స్లో తోడుగా ఉండండి నాయన. దేవానైనా వారి పనుల్లో తోడుగా ఉండండి నాయన ప్రభా, సహాయం దయచేయండి. ఈరోజు వారు చేసే ప్రయాణంలో అన్నింటిలో కూడా నాయన ప్రభా మీరే తోడుగా ఉండమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.